That's it, metal part. Ultrasound capacitor. This PDF discusses various types of proximity sensors, including inductive, capacitive, ultrasonic, and magnetic. Optical proximity sensor. Proximity sensors for industrial applications. This PDF discusses how optical proximity sensors detect objects by detecting changes in light intensity or interruptions in light levels. Here are some types of proximity sensors. 1. Capacitive proximity. Class one. Sarla. Sensor detects metallic and non-metallic objects in solid, liquid, ఓకేనా ఇక్కడ చూడండి ప్రాక్సిమిటీ సెన్సార్స్. ఇక్కడ వచ్చేసి మనకు లైట్ కంటెంట్ సెన్సార్ V1 ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఆపేస్తుంది. నెక్స్ట్ రీడ్ సెన్సార్. రీడ్ సెన్సార్ అంటే లైక్ గిప్పర్. ఈ గిప్పర్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని రీడ్ చేసి దాని సైజుని బట్టి పట్టుకొని అవుట్ కన్వేయర్ పైన సెట్ చేస్తుంది. ఇన్ కన్వేయర్ నుంచి అవుట్ కన్వేయర్ పైన పెట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ సెన్సార్ ఎప్పుడైతే దీనికి ఆబ్జెక్టివ్ రిసీవ్ అవుతుందో ఆ సిగ్నల్ని రోబోట్కి పాస్ చేస్తుంది. ఆ సిగ్నల్ పాస్ అయినా ఇప్పుడు సర్వో మోటార్స్ గురించి చూసాం కదా మనం. పార్ట్స్ సిగ్నల్ మీద డిపెండ్ అవుతుంది కదా. సిగ్నల్ రిసీవ్ కాగానే సర్వో మోటార్స్ రెస్పాండ్ అయ్యి మూవ్ అవుతాయి. మూవ్ అయిందంటే రోబో అనేది దీన్ని ఆబ్జెక్ట్ని తీసి అవుట్ కన్వేయర్ పైన పెడతాడు. ఇన్ కన్వేయర్ అవుట్ కన్వేయర్ ఉన్నాయి కదా మనకు. సో ప్రాక్సిమిటీ సెన్సార్స్ అక్కడే మన రోబోటిక్స్లో అలా ఉపయోగపడ్డాయి. బట్ ఈ ప్రాక్సిమిటీ సెన్సార్స్కి టైప్స్ ఆఫ్ సెన్సార్స్లో చూసుకుంటే, ప్రాక్సిమిటీ సెన్సార్లో చూసుకుంటే ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్. ఈ ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్ వచ్చేసి మెటల్ని డిటెక్ట్ చేస్తాను. మెటల్స్ అంటే లైక్ ఐరన్, ఏదైనా అల్యూమినియం అలా. నెక్స్ట్ రెసిస్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఇది ఓకేనా. ఈ ప్లాస్టిక్ని తీసేది, ప్లాస్టిక్ని డిటెక్ట్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్. ఈ కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్ వచ్చేసి టచెస్ ఉంటాయి కదా మొబైల్ ఫోన్స్, టచ్ స్క్రీన్స్, ఇదంతా కూడా కెపాసిటివ్ అంటాం. ఇప్పుడు మన ఫోన్లో ఏ సెన్సార్ ఉందనేది ఇప్పుడు మీరు చెప్తారు. కెపాసిటివ్ టచెస్ ఐడెంటిఫై చేసేది అదే కెపాసిటివ్ టచెస్ అని, అదే కెపాసిటివ్. రెసిస్టివ్, ఇండక్టివ్, ఇవన్నీ కూడా ప్రాక్సిమిటీ సెన్సార్స్లో టైప్స్ వచ్చింది. రీడ్ సెన్సార్ వచ్చింది. ప్రాక్సిమిటీ లిమిట్స్ వచ్చి డోర్ దగ్గర ఉంది కదా, మన డోర్ తీయగానే సౌండ్ వస్తూ ఉంటుంది. డోర్ వేసిన తర్వాత సౌండ్ ఆగిపోయింది. దాన్ని ఏమంటాం అంటే లిమిట్ స్విచ్. ఇప్పుడు రోబోలో ఆల్మోస్ట్ మనకు అక్కడ బ్లాక్లో ఉన్న అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. కంట్రోలర్ గురించి చూసాం, ట్రాన్స్ఫార్మర్స్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చూసాం, మోటో వెల్డ్ గురించి చూసాం, ఎంసీబీల గురించి చూసాం. ఎంసీబీ 32 amps, 63 amps. 63 amps ఎంసీబీ. ఈ 63 amps ఎంసీబీ వచ్చేసి మోటో వెల్డ్ అంతేనా సార్. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. కంట్రోలర్కి ఎంత వోల్టేజ్ పవర్ రిసీవ్ అవుతుంది? 140. 220 వోల్టేజ్. ఓకే. కంట్రోలర్స్ వచ్చేసి మనకు 220 వోల్టేజ్ ఆఫ్ పవర్ కావాలి. అది ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై అవుతుంది. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ రెండు కంట్రోలర్స్ కూడా అదే సప్లై చేస్తుంది. సేమ్ ఓకేనా, ఎక్సెప్ట్ వెల్డింగ్ మర్చిపోండి. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే అక్కడికి వెళ్ళిపోతుంది, పవర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. పవర్ మెయిన్ 32 amps మెయిన్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్కి ఉంది, 63 amps మెయిన్ వచ్చేసి మోటో వెల్డింగ్ దానికి ఉంది. కాబట్టి ఇవి రెండు మెయిన్స్ ఎంసీబీ. ఈ ఎంసీబీలు ఏది ఎందుకు ఆన్ చేయాలి? వెల్డింగ్ చేసినప్పుడు మాత్రమే వెల్డింగ్ ఆన్ చేయాలి, మిగతా టైంలో అది ఆన్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇంకా కంప్లీటా? సార్. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది, లిమిట్ స్విచ్ అయిపోయింది. సెన్సార్